హాయ్ అండి. ఇవాళ టెర్రస్ గార్డెన్లో చిన్న హార్వెస్ట్ అనమాట. అండ్ ఈ చామంతులు చూసారా, లాస్ట్ ఇయర్వి 2 కలర్సే మిగిలినాయండి చామంతులు. అండ్ ఫస్ట్ ఇవాళ ఫ్రూట్స్తో స్టార్ట్ చేద్దాము. ఇక్కడ చూసినట్లయితే లాంగ్ మల్బరీస్ అండి. ఎంత బాగా తయారైనాయి అంటే నార్మల్ మల్బరీ కంటే ఇవి 4 times బిగ్ సైజ్ ఉన్నాయన్నమాట. ఈ ఫ్రూట్స్ కోసమే ఇవాళ హార్వెస్ట్ చేయటం రెడీ అయిపోయింది. నాకేమో ఖాళీ లేక హార్వెస్ట్ చేయట్లేదు. ఇవి బాగా పండిపోయి ఇంకా పడిపోయే స్టేజ్కి వచ్చేసినాయి అనమాట. ఎంత చక్కగా అంటే జ్యూసీగా ఇలా పట్టుకుంటే కూడా మనకి కలర్ అంటుతుంది అనమాట. సో అంత చక్కగా రెడీ అయిపోయినాయి. అండ్ మంచి సైజ్ అయితే నాకు భలే హ్యాపీగా అనిపించింది. ఇంత లెంతీగా చూస్తే చూడండి, ఒక్కొక్క మల్బరీ ఎంత సైజ్ వచ్చిందో. అండ్ మల్బరీస్ అండి, ఎవరికైనా సరే ఫ్రూటింగ్ రావట్లేదు అంటే ఒక్కసారి దాన్ని కటింగ్ చేసి చూడండి, చక్కగా మళ్ళీ చిగురు పెట్టుకొని చక్కగా పోత వచ్చేస్తుంది అనమాట. ఎప్పుడైనా సరే అదొక్కటే మల్బరీ ప్లాంట్కి, ఎక్కువ కేర్ కూడా అక్కర్లేదు. అండ్ మార్కెట్లో మనకి ఫ్రూట్స్ కూడా దొరకవు, మనం పెంచుకుంటేనే ఇలాంటి వెరైటీస్ మనం తినగలుగుతాం కదా. మొత్తం నేను ఏ స్టెమ్స్ అయితే ప్రూన్ చేసానో అన్ని స్టెమ్స్కి కూడా చక్కగా చిగురు వచ్చి మళ్ళీ ఇలా పోత స్టార్ట్ అయిందనమాట. సో అన్నీ ఇవెల్లా రెడీ అయింది కరెక్ట్గా టైంకి. వాటర్ యాపిల్ అండి, పింక్ కలరు, ఎంత అందంగా ఉన్నాయి చూసారా. యాక్చువల్ పట్టుకుంటూ విడిపోతున్నాయి, అలా రెడీ అయిపోయి. ఇయర్ ఫస్ట్ రేర్ వెరైటీ ఫ్రూట్స్తో హార్వెస్ట్ మొదలుపెట్టాం. ఎంత కలర్ఫుల్గా ఉంటాయో ఇవి, పింక్ అండ్ క్రీమిష్ కలర్లో. అండ్ లాంగ్ మల్బరీస్ కూడా చూసారా ఎంత బాగా వచ్చాయో. సైజ్ కూడా పెద్ద సైజ్ వచ్చిందండి మల్బరీ. లాంగ్ మల్బరీ అని కొన్నాను కానీ ఇంత పెద్దది వస్తుంది అనుకోలేదు. మామూలు నార్మల్ మల్బరీకి 4 times హైట్ ఉంది. నెక్స్ట్ ఫ్రూట్స్లో జామకాయ ఉంది. ఇది రెడీ అయిపోయింది అనుకుంటున్నా. ఈ కలర్ వచ్చిందంటే రెడీ అయిపోయినట్లు. ఇదేంటంటే నేలకి టచ్ అవ్వకుండా అలా పెట్టాను అనమాట. ఎందుకంటే మట్టికి టచ్ అయినాయి అంటే త్వరగా పాడవుతాయి. నెక్స్ట్ దానిమ్మకాయలండి. ఇలా పట్టుకుంటే వచ్చేసింది, అంటే చక్కగా రెడీ అయింది కాయ ఫ్రెష్గా. ఇలా ఉండాలి. అండ్ ఇది కూడా రెడీ అయింది అనుకుంటున్నాం. ఇంకా వద్దు, అలా విడిచేటప్పుడు కోద్దాం. ఇది ఒకటి సరిపోద్ది. ఇంకా ఇటువైపు కూడా ఉన్నాయి, ఇటు 2 కాయలు ఉన్నాయి. చెక్ చేద్దాం, ఒకవేళ వచ్చేస్తే ఓకే. చిన్న హార్డ్గా ఉంది, ఇలా పట్టుకోగానే వచ్చేసాయి అనుకోండి, భలే ఉంటాయి. ఇంకా రెడీ అవ్వాలి. ఇది చాలు వీళ్ళకి. అప్పుడే అయిపోయింది అనుకుంటున్నారా, చాలా ఫ్రూట్స్ ఉన్నాయండి ఇవాళ. నెక్స్ట్ బార్బడోస్ చెర్రీస్. ఇంకా బ్యాక్ సైడ్ ఉంటాయి, వెళ్దాం. ఇది ఇక్కడ చూసారా ఎంత బాగా కాసాయో గుత్తులు. ఇది కూడా కోసేద్దాం. బార్బడోస్ చెర్రీస్. ఇవేళ ఫ్రూట్స్ హార్వెస్ట్ అనమాట. తర్వాత స్వీట్ లైమ్ అండి, ఎన్ని ఉంటే అన్ని ఇవేళ హార్వెస్ట్ చేసేస్తాను ఇంకా, ఎందుకంటే రాలిపోతున్నాయి కిందకి.
నిన్న మొన్న అన్నీ కిందకు పడిపోయినాయి. ఇంకా అయిపోయినాయి వీటితో. మళ్ళీ మొన్నంతా ప్రూనింగ్ చేసేసాను అనమాట. మొక్క కింద నుంచి చూసారు మళ్ళీ చిగుర్లు వస్తున్నాయి చక్కగా. కానీ ఈ చిగుర్లు కూడా ఏం చేయాలంటే మనం ఈ గ్రాఫ్టింగ్ పార్ట్ ఉంటుంది దానిపైనుంచే ఉంచాలి. పక్క నుంచి వచ్చే కొమ్మలు ఏవి ఉంచకూడదు. ఉంచామంటే మళ్ళీ ఈ మెయిన్ మొక్క ఏదైతే ఉందో దానికి బలం పోతుంది. అండ్ సపోటాలండి, హార్వెస్ట్కి అయితే లేదు, చూపిస్తున్నా జస్ట్ అంతే. నెక్స్ట్ నారింజకాయలు, ఇవి ఒక 2 కోస్తాను ఇవల్ల. ఓకే, ఇప్పుడు ఎన్ని ఫ్రూట్స్ కోసానో మీరు కామెంట్స్లో కామెంట్ చేయండి. మిగిలిన వెజిటబుల్స్ కూడా నేను హార్వెస్ట్ చేస్తాను ఇలా. అండ్ నెక్స్ట్ వచ్చేసి చిక్కుడుకాయలండి. చిక్కుడుకాయలో ఇది ఫస్ట్ వెరైటీ అనమాట. ఇంకా 2-3 రకాలు ఉన్నాయి. ఇవి కోసిన తర్వాత అవి కూడా కోసింది. అండ్ ఇవి వచ్చేసి పాల చిక్కుడు అండి. కాయ చూసారా భలే వెడల్పుగా బాగా తయారవుతుంది. కలర్ కూడా కొంచెం లైట్ గ్రీనిష్ షేడ్లో ఉంటుంది అన్నమాట. ఇక్కడ మొత్తం అన్ని రకాలు కలిసిపోయి ఉన్నాయండి. చిక్కుళ్ళు అయితే పాల చిక్కుడు కోసాను కదా, సో దాని పక్కనే అనమాట. ఇది ఫస్ట్ కోసిన వెరైటీ చిక్కుళ్ళు. అండ్ దీని తర్వాత మళ్ళీ గుత్తి చిక్కుళ్ళు కూడా దీంట్లోనే కలిసి ఉన్నాయి. సో అన్నీ కలిపి హార్వెస్ట్ చేస్తున్నాం. చక్కగా ఎర్లీ మార్నింగ్ ఇలా సన్లైట్ తగులుతూ హార్వెస్ట్ చేస్తుంటే ఒక పక్క
చేతికి మంచిగా పంట దొరుకుతుంది. అండ్ ఒక పక్క సన్లైట్ తగులుతుంది చక్కగా. మంచి డి విటమిన్ అనమాట. ఇలా హ్యాపీగా మన హార్వెస్ట్ సాగిపోతుంది. గుత్తి చిక్కుళ్ళు అండి. ఈ గుత్తులు గుత్తులు భలే కాసింది. చూసారా బంచ్ లాగా. వెనుక అన్నీ ఇవే గుత్తులు గుత్తులు. ఇవన్నీ గుత్తులు బాగా వస్తున్నాయి. ఒకసారి గుర్తు చూడండి. ఇంకా పోతుంది కాయలు. బంచ్ కోసేసాను. ఇంకేమైనా ఉన్నాయేమో చూద్దాం. నెక్స్ట్ రెడ్ కలర్ చిక్కుడుకాయలండి. బాస్కెట్ ఫుల్ అయిపోయింది. చిన్న బాస్కెట్ పట్టుకొచ్చాను మళ్ళీ. ఇవన్నీ గుత్తులు. సో అన్నీ కోసేసాక మళ్ళీ మీకు చూపిస్తాను. రెడ్ చిక్కుడు అండి. ఇక్కడ కొన్ని విత్తనాలు రెడీ అయినాయి, అక్కడ కొన్ని అవుతున్నాయి కార్నర్లో. అండ్ ఈ వెనకాతల బంచ్ ఉంది కదా, సో ఇదంతా కూడా విత్తనాల కోసం వదిలేద్దాం. ఇలాగ మనకు సరిగ్గా అందవు కదా, సో కొయ్యకుండా అలా ఉంచేస్తే ఎవరికొకరికి ఉపయోగపడతాయి. ఈ ఫ్లోర్లో అయితే హార్వెస్ట్ అయిపోయింది. ఇంకా మన బాస్కెట్ కూడా నిండిపోయింది. పెద్ద బాస్కెట్ ఆల్రెడీ ఆకుకూరలు అన్నీ కోసా ఫ్రూట్స్ పెట్టేసి వచ్చేసాను. ఇది కూడా ఫిల్ అయిపోయింది. ఇంక సరిపోతాయి వెళ్ళి. ఈ వంకాయ వచ్చేసి హ్యాపీ గార్డెనర్స్ అప్పారావు గారు పంపించారు కదండి స్వీట్స్, అందులోదన్నమాట. ఇంత కాయ వచ్చింది, పెద్ద కాయ వచ్చింది భలేగా. ఇక్కడ కొన్ని పిక్సులు ఉన్నాయి. కనిపించినాయా?
ఇక్కడ చూసారంటే అండి కుండీ ఖాళీ అయిందనమాట. ఈ గ్రో బ్యాగు తొండ ఫుల్గా మట్టి అంతా తవ్వేసి ఇందులో గుడ్లు పెట్టుకుంది. సో మనతో పాటు మట్టి అన్నీ మనం కల్పిస్తే బోల్డ్ జీవరాశులు బ్రతుకుతాయి అన్నమాట. కాకపోతే ఇప్పుడు నేను మొక్కలు పెట్టుకోవడానికి లేట్ అవుతుంది. సో ఫ్రెండ్స్, ఇదండి ఇవాళ హార్వెస్ట్. అయితే చక్కగా మంచి ఫ్రూట్స్తో మన హార్వెస్ట్ అయితే ఇవాళ హెల్తీగా కంప్లీట్ చేసుకున్నాము. వాటర్ యాపిల్స్ చూసారు ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో. అండ్ అలాగే బార్బడోస్ చెర్రీసు, లాంగ్ మల్బరీసు, జామకాయలు, దానిమ్మ, నారింజకాయలు, అండ్ స్వీట్ లైము అండ్ లెమన్ వైన్ కూడా. సో ఎన్ని వెరైటీస్ అయినాయో నాకు కామెంట్స్లో తెలియచేయండి. చిక్కుళ్ళు వచ్చేసి 4 రకాలు, ఇవి నేను చెప్పేశాను. వంకాయలు చూసారు ఎంత హెల్తీగా ఉన్నాయో. అండ్ అలాగే ఆకుకూర అనమాట. సో ఈవేళ కూడా ఫుల్ ప్లేస్డ్గా అన్ని ఆకుకూరలు, కూరగాయలు, పళ్ళతో మన హార్వెస్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో మీ అందరికీ కూడా ఈ హార్వెస్ట్ నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి అండ్ అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ మా బృందావనం.